మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ టీఆర్టీ ఎస్జిడి తెలుగు మీడియం సంబంధించినటువంటి హైకోర్టు కేసు ఫైనల్ కీ రివైజ్డ్ ఫైనల్ కీ పైన హైకోర్టు కేసు ఏదైతే ఉందో రిట్ పిటిషన్ నెంబర్ 27211. సో దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో డిస్పోజ్డ్ కేసు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక వీడియో అనేది పొరపాటుగా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి ఆర్డర్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో, అంటే మనకు ఏదైతే హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ఉందో సో అందులో మనకు ఉంచడం జరిగింది. సో రిట్ పిటిషన్ నెంబర్ 27211 మరి అదేవిధంగా 44467 2018 ఈ రెండు రిట్ పిటిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మనకు ఆర్డర్ రావడం జరిగింది, డిస్పోజ్డ్ ఆర్డరు. సో దీనికి సంబంధించి వివరాలు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆబ్జెక్షన్స్ రిసీవ్ చేసినటువంటి ఫైనల్ కీ పైన రిసీవ్ చేసుకున్నటువంటి ఆబ్జెక్షన్స్, దాని తర్వాత జరిగినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఏమేమి చేంజెస్ చేసింది, మళ్ళీ ఎప్పుడు రివైజ్డ్ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అట్లా రివైజ్డ్ ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఈ మన పిటిషనర్స్ ఉన్నారో సో వాళ్ళు 14 క్వశ్చన్స్ పైన మేము ఏదైతే ఆబ్జెక్షన్స్ పంపించామో సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు మనకు ఫైనల్ కీ అనేది రివైజ్డ్ ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పంపించినటువంటి 14 క్వశ్చన్స్ని మళ్ళీ మీరు రీఎగ్జామిన్ చేస్తూ మళ్ళీ ఈ ఫైనల్ కీ అనేది మీరు చేంజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు పిటిషనర్స్ కోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఎక్స్పర్ట్ కమిటీ గురించి మన ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ ఆర్డర్లో. సో ఏదైతే ఈ వివాదాస్పదమైనటువంటి 14 క్వశ్చన్స్ ఉన్నాయో ఏవైతే మరి పిటిషనర్స్ పేర్కొన్నట్లుగా, సో ఈ క్వశ్చన్స్ని మీరు ఎక్స్పర్ట్ కమిటీ ఇంతకుముందు ఏదైతే మనము ఎక్స్పర్ట్ కమిటీ రూపొందించడం జరిగిందో సో రివైజ్డ్ ఫైనల్కి చేసినప్పుడు సో మళ్ళీ ఆ ఎక్స్పర్ట్ కమిటీకి ఈ 14 క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్పేసి మళ్ళీ పరిశీలించమని చెప్పేసి మీరు పంపించండి. సో దీనికోసం ఒక 2 వారాల సమయం అనేది తీసుకొని మరి ఆ 14 క్వశ్చన్స్ల పైన ఈ ఏవైతే పిటిషనర్స్ వ్యక్తం చేసినటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఏవైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో, అభ్యంతరాలు ఉన్నాయో వాటిని ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ నుంచి మీరు వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మీరు ఏమైనా మార్పులు ఉంటే మళ్ళీ మీరు ఫైనల్ కీని చేంజ్ చేసి మళ్ళీ విడుదల చేయండి అని చెప్పేసి మరి ఆర్డర్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ ఈ 14 క్వశ్చన్స్ని మళ్ళీ ఎగ్జామిన్ అనేది పరిశీలించడం అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ మనకు ఫైనల్ కీ అనేది మళ్ళీ రివైజ్ చేసినట్టు ఫైనల్ కీ అనేది మళ్ళీ వెబ్సైట్లో ఉంచే అవకాశం ఉంటుంది. సో ఆ రివైజ్డ్ కీలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినట్లయితే మళ్ళీ మెరిట్ లిస్ట్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ మారితే మళ్ళీ 1:3లో ఎవరైనా కొత్త అంటే మార్కులు చేంజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ 1:3లో ఎవరైనా కొత్తగా యాడ్ అయితే మళ్ళీ వాళ్ళకు కూడా ఫైనల్ ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తంగా 2 వారాలు దీనికి టైం పడుతుంది. సో 2 వారాల తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ ఏదైతే టీఎస్పీఎస్సీ టీఆర్టీ ఎస్జిడి తెలుగు మీడియం సంబంధించినటువంటి మరి ఫైనల్కి తర్వాత రిజల్ట్ సంబంధించినటువంటి వివరాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ టీఆర్టీ ఎస్జిడి తెలుగు మీడియం సంబంధించినటువంటి ఏదైతే మనకు హైకోర్టు కేసు ఉందో రివైజ్డ్ ఫైనల్ కీ పైన సో దానికి సంబంధించినటువంటి ఆర్డర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.